అందరికీ మరణాతండి. బాగున్నారండి? మహాపరిశుద్ధుడు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృపా సమాధానములు మనందరికీ సర్వోన్నతుడు ప్రభు నిండుగా మెండుగా ప్రసాదించును గాక. ఆమేన్. ప్రియమైనటువంటి స్నేహితులారా, దేవుని యొక్క వాగ్దానము వైపు మనం చూద్దాము. వాగ్దానము మనకెంతో ముఖ్యమైనటువంటిది. దానిని బట్టి మనము వర్ధిల్లే వారముగా ఉంటాము. ప్రియమైన స్నేహితులారా, చూద్దామండి. సామెతల గ్రంథం 10వ అధ్యాయము 22వ వచనంలో యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును అని ఇక్కడ వ్రాయబడి ఉన్నది. ప్రియులారా, యెహోవా అనగా సృష్టికర్త అయినటువంటి దేవుడు. ఆయన ఆశీర్వాదము ఆయన సృష్టించినటువంటి మానవులమైన మనకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఆశీర్వాదం అనగా ఇక్కడ సమృద్ధి జీవనము. దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుడు మానవుడిని కలుగజేసినప్పుడు మానవుడెవరో దేవుడెవరో తెలియనంత గొప్పగా దేవుడు కలుగజేశారు. దేవుడు చేసే పనులకు ఎవరు పేర్లు పెట్టడానికి వీల్లేదు. దేవుడు అంత గొప్పగా మానవులను చేశారు. కానీ మానవుని ప్రవర్తన సరిలేక మానవుడు దేవునికి దూరస్తుడై ఉన్నారు. దూరస్తుడైనందున ఇప్పుడు మానవునికి ఆశీర్వాదము కావలసి వచ్చింది. ప్రియులారా, దేవుని ఆశీర్వాదము దేవుని అశ్రద్ధ చేయటం వలన మానవుడు కోల్పోయి శాపగ్రస్తుడయ్యాడు. ప్రియులారా, ఇప్పుడు ప్రతి మానవుడికి ఆశీర్వాదం కావాలి. ఆశీర్వదించబడిన వారులారా నా యొద్దకు రండని తీర్పు దినమందు ప్రభువారు చెప్పేటటువంటి పిలుపు ఒకటి ఉన్నది. ఆయన పిలిచే పిలుపు. ప్రియమైన స్నేహితులారా, ఇక్కడ మనం చూసినట్లయితే గనక యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చునని లేఖనంలో వ్రాయబడిన మాట. ఉదాహరణకు అబ్రహామును దేవుడు ఆశీర్వదించాడు గనుక అబ్రహాము గారు దేవుని ఆజ్ఞకు విధేయుడే సాగారు. ఆయన బహు ఐశ్వర్యవంతుడయ్యాడు. ఒక మహారాజు స్థితిలోనికి వచ్చాడు. ప్రియమైన స్నేహితులారా, ఆ ఒక్కరిని దేవుడు ఆశీర్వదించి 100 ఏండ్ల వయస్సులో సంతానం అనేటటువంటి దీవెన ప్రసాదించి అతని ద్వారా దేవుని యొక్క మహాకృపను బట్టి లక్షలాది మంది ప్రజలు ఈ లోకంలోనికి వచ్చినట్లుగా వాగ్దాన భూమిలోనికి వారందరినీ కూడా నడిపిస్తానని దేవుడు వాగ్దానం చేసి ప్రజలను విస్తరింపజేశాడు. వారు ఐగుప్తు దేశంలో విస్తరించారు. తరువాత ఐగుప్తు నుంచి బయటకు వచ్చారు. 6 లక్షల కాల్బలము. ప్రియమైన స్నేహితులారా, దేవుని ఆశీర్వాదము తరతరాలు నిలిచి ఉండేటటువంటి ఆశీర్వాదం అన్నమాట అండి. ప్రియమైన స్నేహితులారా, దేవుని ఆశీర్వాదము మానవులను ఆనందకరమైనటువంటి స్థితిలో నడిపించేటటువంటిది, శాశ్వత జీవితాన్ని ప్రసాదించేటిది అయి ఉన్నది. ప్రియులారా, గొర్రెల దొడ్డులో ఉన్న దావీదును ఆశీర్వదించాడు దేవుడు. ఆయన దేవుని మాట విన్నారు గనుక దేవుని ఏర్పాటు ప్రజలను పరిపాలించే మహారాజుగా ఆయన బ్రతుకు దినములన్నీ కృపాక్షేమంలో ఆయన వెంట వచ్చి ఉన్నవి. ప్రియమైన స్నేహితులారా, దైవ భక్తాళిని దేవుడు ఆశీర్వదిస్తూ ఉన్నారు. ఆశీర్వాదం కావాలి అంటే దేవుని యందు మనం భయభక్తులు కలిగి ఉన్నవారుగా ఉండాలి. ఎందుకంటే ఆయన ఆశీర్వదించేవాడు, మనం ఆశీర్వాదం పొందుకోవలసినటువంటి వారమైనాము. ప్రియ స్నేహితులారా, సర్వశక్తి స్వరూపుడుగు ప్రభు ఇచ్చే ఆశీర్వాదం మీద మనకు కూడా ఆశ ఉండాలి. యాకోబు ఏషావు అనే 2 కుమారులు ఇస్సాకు గారికి ఉన్నప్పుడు ఆశీర్వదిస్తాను అని పెద్ద కుమారుడైనటువంటి యాషావుకు ఇస్సాకు గారు తెలియజేసినప్పుడు అతడు ఆలస్యం చేశాడు రావడానికి. ఎంతలో మారువేషం వేసుకుని, అంటే అన్నవేషం వేసుకుని తమ్ముడే యాకోబు గారు వెళ్ళి ఆ ఆశీర్వాదాలన్నీ పొందుకున్నారు. ప్రియులారా, ఆశీర్వాదం కోసం త్వరపడేటటువంటి వారుగా ఉండాలన్నమాట. ఆలస్యం అయితే ఆశీర్వాదాలు అందుకోవడం కష్టమవుద్ది, వేరే వారికి వెళ్ళిపోతూ ఉంటాయి. ప్రియులారా, గనుక ఈ నూతన సంవత్సరమందు నూతన బలముతో, నూతన శక్తితో, నూతన ఆరోగ్యంతో, నూతన ఆలోచనలతో, నూతన దీవెనల కలిగినటువంటి వారుగా మనమందరం కూడా వర్ధిల్లాలని ప్రభును కోరుకుందాం. సర్వోన్నతుడిచ్చినటువంటి ఈ వాగ్దానం ఎత్తి ఈ సంవత్సరం ప్రార్థించండి. పరలోకపు తండ్రి ఆశీర్వాదం మిమ్మల్ని ఎంత అభివృద్ధిలోకి తీసుకువెళ్తుందో అనుభవంతో చెప్పండి. సర్వోన్నతుని స్తుతించండి. అట్టి దీవెన యేసే మీకు ప్రసాదించుగాక. ఆమె చిన్న ప్రార్థన చేద్దామండి. మహాపరిశుద్ధుల సర్వాధికారి ప్రాణప్రియుడ యేసు ప్రభా, సదాకాలం మీతో ఉంటానని సెలవిచ్చిన ప్రభా, నీవు ఉన్నావంటే మాకు ఆశీర్వాదమే కదా ప్రభా. కనుక సకలాశీర్వాదాలతోనూ భూలోకమందు నీ పొలుకులో ఉన్న మానవులను
దినదినము అభివృద్ధిలోకి తెమ్మని ప్రార్థించి నీ చేతికి అప్పగిస్తున్నాను పరమ తండ్రి. ఆమె పరమదేవుని కృప శాశ్వత కాలము తోడే నడిపించుగాక. ఆమె అందరికీ మరణాతండి.